ఓం గం గణపతయే నమః. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరింకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వినాయక చవితి రోజున వినాయకుడికి పూజించేటటువంటి ఏకవింశతి పత్రాలను చూపించబోతున్నాను. ఏకవింశతి పత్రాలు అంటే 21 పత్రాలు. మనం వినాయక చవితి రోజున చేసే పత్రి పూజలో 21 పత్రి ఉపయోగిస్తాం. ఈ 21 పత్రాలకి 21 నామాలు ఉంటాయి. ఆ 21 నామాలు చదువుతూ ఆ నామానికి సంబంధించిన పత్రం పూజ చేయాలి. ఇప్పుడు స్వామి పూజలో ఉపయోగించే పత్రాలకు సంబంధించిన పేర్లు తెలుసుకుందాం. ఓం సుముఖాయ నమః. మాచీపత్రం సమర్పయామి. మాచీపత్రం అంటే మాసిపత్రి అని. ఓం గణాధిపాయ నమః. బృహతీపత్రం సమర్పయామి. బృహతీపత్రం అంటే వాకుడు ఆకు అని. ఓం ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం సమర్పయామి. బిల్వపత్రం అంటే మారేడు దళం. ఓం గజాననాయ నమః. దుర్వాయుగ్మం సమర్పయామి. దుర్వాయుగ్మం అంటే గరిక అని అర్థం. ఓం హరతునవే నమః. దత్తూరపత్రం సమర్పయామి. దత్తూరపత్రం అంటే ఉమ్మెత్త ఆకు అని. ఓం లంబోదరాయ నమః. బదరీపత్రం సమర్పయామి. బదరీపత్రం అంటే రేగు ఆకు. ఓం గుహాగ్రజాయ నమః. అపామార్గపత్రం సమర్పయామి. అపామార్గపత్రం అంటే ఉత్తరేణి అని అర్థం. ఓం గజకర్ణాయ నమః. తులసీపత్రం సమర్పయామి. తులసీపత్రం అంటే తులసి ఆకు అని అర్థం. ఓం ఏకదంతాయ నమః. చూతపత్రం సమర్పయామి. చూతపత్రం అంటే మామిడి ఆకు. ఓం వికటాయ నమః. కరవీరపత్రం సమర్పయామి. కరవీరపత్రం అంటే గన్నేరు అని అర్థం. ఓం భిన్నదంతాయ నమః. విష్ణుకాంతపత్రం సమర్పయామి. విష్ణుకాంతపత్రం అంటే విష్ణుకాంతపు ఆకు అని అర్థం. ఓం వటవే నమః. దాడిమీపత్రం సమర్పయామి. దాడిమీపత్రం అంటే దానిమ్మ ఆకు అని అర్థం. ఓం సర్వేశ్వరాయ నమః. దేవదారు పత్రం సమర్పయామి. దేవదారు పత్రం అంటే దేవదారు ఆకు అని అర్థం. ఓం ఫాలచంద్రాయ నమః. మరువక పత్రం సమర్పయామి. మరువం ఆకు. ఓం హేరంబాయ నమః. సింధువారపత్రం సమర్పయామి. సింధువారపత్రం అంటే వావిలి ఆకు అని అర్థం. ఓం శూర్పకర్ణాయ నమః. జాజిపత్రం సమర్పయామి. జాజిపత్రం అంటే జాజి ఆకు అని అర్థం. ఓం సురాగ్రజాయ నమః. గండకీపత్రం సమర్పయామి. గండకీపత్రం అంటే దేవకాంచనం ఆకు అని అర్థం. ఓం ఇభవక్త్రాయ నమః. శమీపత్రం సమర్పయామి. శమీపత్రం అంటే జమ్మి ఆకు అని అర్థం. ఓం వినాయకాయ నమః. అశ్వత్థపత్రం సమర్పయామి. అశ్వత్థపత్రం అంటే రావి ఆకు అని అర్థం. ఓం సురసేవితాయ నమః. అర్జునపత్రం సమర్పయామి. అర్జునపత్రం అంటే మధ్య ఆకు అని అర్థం. ఓం కపిలాయ నమః. అర్కపత్రం సమర్పయామి. అర్కపత్రం అంటే జిల్లేడు ఆకు అని అర్థం. ఒకవేళ ఈ పత్రి దొరకని పక్షంలో మనకు అందుబాటులో ఉన్న పత్రితో మనం పూజ చేసుకోవచ్చు. మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. మన అందరిపైన విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా.